రాజారు మూవీ సూపర్ హిట్ స్ట్రెస్ బస్టర్ అంటే చాలా పెద్ద సక్సెస్ అయింది. సో మేము దానికి చాలా సంతోషంగా ఉన్నాము. ఎన్నో ప్రాంతాల నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి, చాలా మంది చాలా ఎక్సైట్ అవుతున్నారు ఈ మూవీ చూసి. సో బాగా నవ్వుకుంటున్నారు కడుపు చూసిన వాళ్ళందరూ కూడా ఈయన ఇంత బాగుంది కామెడీ అని. నేను యాక్చువల్గా ఈ మూవీని రొమాంటిక్ అని నేను ట్యాగ్ లైన్ ఇచ్చి నేను దీన్ని చెప్పినా కానీ చాలా మంది దీన్ని రొమాన్స్ ఎంత చూస్తున్నారు, దానికంటే డబుల్ కామెడీ ఉందని మీ దాంట్లో. అసలు మీరు పిల్లలు వద్దన్నారు కానీ అందరూ వచ్చి నవ్వుకునే మూవీ ఇది. ఆ రొమాన్స్ కూడా పెద్ద ఎఫెక్ట్ గా లేదు, చాలా బాగా తీశారని అందరూ అప్రిషియేట్ చేయడం మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. సో మేము మీ అందరి సమక్షంలో ఈ సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఈ బాల్ ఉందండి, ఈ మూవీ ఈ బాల్ కామెడీ, ఈ కామెడీ వచ్చినప్పుడు ఆ చైర్లో ఎవరు నిలబడలేదు. సో వీఆర్ వెరీ హ్యాపీ ఆ కామెడీ సక్సెస్ అయినందుకు. సో అందరికి అందుకనే ఇక్కడ వచ్చినటువంటి ఆల్మోస్ట్ 150 మా మిత్రులందరికీ కూడా మీడియా మిత్రులకి బాల్ చూడడం జరిగింది ఈ రోజు. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అండ్ వీ వాంట్ టు సెలబ్రేట్ నౌ. సో లెట్స్ కట్ ది కేక్. ఒకసారి బాల్ చూపించండి. రాజయోగ సినిమా ఎంత సక్సెస్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ మాలో ఇప్పుడు ఒక పెద్ద లోటు ఉందండి. అదేంటంటే యాక్చువల్గా ఏదైనా మూవీ చేయాలి అంటే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆడియన్స్. ఎందుకంటే మీరు పెద్ద సినిమా చేస్తున్నారా చిన్న సినిమా చేస్తున్నారా అనేది కాకుండా ఈ కథ ఆడియన్స్ నచ్చుద్దా లేదా అనేది ప్రతి ఒక్కరి ఇంటెన్షన్ ఉంటుంది. అయితే ఎవరైనా కథ రాసేటప్పుడు ఆడియన్స్ చూడాలనుకుంటారు, కానీ ఏదో టీవీలో చూడాలి, నాకు టీవీలో వస్తే చాలు అక్కడ వస్తారు. థియేటర్ లో ఆడియన్స్ చూడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క దర్శకుడు కానీ ప్రతి ఒక్క రచయిత కానీ ఆ కథను రాసుకోవడం జరుగుతుంది. సో ఈ కథకి దర్శకుడి రచయిత నేనే కాబట్టి ఈ కథ నేను రాసుకున్న ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు రాశానండి పాండమిక్ ఈ కథని. ఆ దినంతో ఆడియన్స్ నవ్వించాలి. సో అది నా టార్గెట్. ప్లస్ చాలా కొత్తగా ఉండాలి కదా, ప్లస్ బోర్ కొట్టకూడదు. సో ఈ రోజు నా మూవీ చూసిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి అస్సలు ఒక్క సెకండ్ మా చేత కన్ను తిప్పలేదు, మీరు ఎంత బాగా ఎలా తీసారండి అసలు అని. అసలు మీకు ఫస్ట్ మూవీ అనిపించట్లేదు అని అంటుంటే వీ ఫీల్ రియలీ ప్రౌడ్. ఎందుకంటే మా టీం అంతా కూడా ఎంత కష్టపడి చేశారంటే. సో ఇలాంటి కథ ఎంచుకున్నప్పుడు నేను ఇందులో మల్టిపుల్ క్యారెక్టర్స్ పెట్టానండి. అంటే చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ మా తాగోతు రమేష్ గారు, శంకర్ గారు, తర్వాత మన చిత్రం శ్రీని గారు, ప్రవీణ్ గారు, భద్రం గారు, సో అజయ్ ఘోష్ గారు, ఇట్లా మనకి ఆల్మోస్ట్ 15 కమెడియన్స్ ఉంటే వాళ్ళతో నిజంగా 30 రోజులు మేము ఎంత తపన పడ్డామంటే, ఎంత కష్టపడి చేసామంటే ఒక టీం వర్క్ లాగా. అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అంటే తక్కువ టైంలో చాలా కష్టపడి మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేశాం. కానీ ఈ రోజున మాకు వచ్చిన పెద్ద గండం అని చెప్పాలి. ఎందుకంటే ఎంత కష్టపడి తీసిన తర్వాత ఈ రోజు ఇంత సక్సెస్ చేసుకుని కూడా స్ట్రెస్ హిట్ అని పెట్టుకుని కూడా మేము థియేటర్ లో ఆడియన్స్ రప్పించలేకపోతున్నాం.
అంటే అది కేవలం ఏంటంటే వాళ్ళకి తెలీదా, లేకపోతే వాళ్ళకి సినిమా గురించి ఇంకా న్యూస్ అందలేదా అనేటువంటి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మాకు. కానీ చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది అంటున్నారు. సో నేను అంటే ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన తెలుగు ప్రేక్షక దేవుళ్ళు ఎందుకు అంటానంటే, బికాజ్ వాళ్ళు వచ్చి చూస్తేనే థియేటర్ లో ఒక ప్రొడ్యూసర్ అయినా ఒక డైరెక్టర్ అయినా ఎవరైనా నిలబడేది. కాబట్టి నేను ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి అందరు ప్రేక్షకుల్ని కోరేది ఏంటంటే, రాజయోగం అన్న సినిమా దయచేసి థియేటర్కి వెళ్ళి చూడండి, లేదంటే 2 రోజుల్లో ఏ థియేటర్ లో కనపడదు. ఎందుకంటే ఈ రోజున ఎలా ఉందంటే మార్కెట్, 2 రోజుల్లో మీరు సినిమా చూస్తే 2-3 రోజుల్లో ఆ థియేటర్ 30% ఆక్యుపెన్సీ ఉంటేనే ఆ థియేటర్ లో మూవీ ఉంటుంది. మీరు ఎంత గొప్ప సినిమా అయినా తీయండి, 3 రోజుల తర్వాత ఎవరు 30% ఆక్యుపెన్సీ లేదంటే ఆ థియేటర్ లో మూవీ ఉండదు, అది ఎంత గొప్ప మూవీ అయినా సరే. సో మేము ఈ రోజున చాలా మంచి మూవీ, మీకు నచ్చే మూవీ, మీరు 100% నవ్వుకునే మూవీ తీసేమని మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. ఆ టీం అంత ఎఫర్ట్ పెట్టి. కానీ ఇప్పుడు థియేటర్ లో చూస్తే జనం లేరు. అది ఎందుకంటే వాళ్ళకి తెలియదా. నేను ఒకటే కోరుతున్నాను ప్రేక్షకులందరినీ, మీకు మంచి టాక్ వచ్చింది, బాగుంది అనే సినిమా దయచేసి చూడండి, థియేటర్కి వెళ్ళే చూడండి. ఓటీటీలో చూస్తే ఇక మీకు అలాంటి రచయితలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూర్చుని స్క్రిప్ట్లు రాయవసరం లేదు, ఒక టీవీలో చూడండి. ఎందుకంటే మనకి మన ఇండియన్స్ అంటే మన తెలుగు వాళ్ళకి కానీ మన సౌత్ ఇండియన్స్ కానీ సరదాగా థియేటర్కి వెళ్ళి ఆ 500 చైర్ల మధ్యలో కూర్చుని నవ్వుకుని అందరితో పాటు ఒక 2 గంటల ఎంటర్టైన్మెంట్. మనకి ఏ ఎంటర్టైన్మెంట్ లేదు, పార్క్ వెళ్ళడం, దేనికి వెళ్ళాం, సరదా వస్తే మనం వెళ్ళి థియేటర్కి. అలాంటిది ఆ థియేటర్కి మీరు చక్కగా 4 ఫ్రెండ్స్ వేసుకుని సరదాగా ఒక 2 గంటల సేపు నవ్వేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేటువంటి మూవీ ఇది. అలాంటి మూవీ మిస్ చేసుకోవద్దు దయచేసి. సో అదే కాకుండా ఇంతమంది కమెడియన్స్ ఉన్నప్పుడు కూడా మీరు థియేటర్కి వెళ్ళకపోతే, సో దేర్ ఇస్ నో రెస్పెక్ట్. ఇక వాళ్ళందరూ కూడా ఏమనిపిస్తుందంటే, మనం ఎంత కష్టపడి చేసినా వీళ్ళు థియేటర్కి రాబోయి ఓన్లీ స్టార్స్ మూవీస్ కి వెళ్తారు. ఇక స్టార్స్ మూవీస్ కి వెళ్ళే వాళ్ళు అయితే మిగతా వాళ్ళందరూ దుకాణం సర్ది ఇచ్చినాను అడిగితే. సో వాట్ ఐ బిలీవ్, మీరు మూవీని ప్రేక్షకులకి ఎందుకు చెప్తున్నానంటే, ముందు వాళ్ళే దేవుళ్ళు కాబట్టి మీడియా వాళ్ళు తర్వాత వస్తారు. మీడియా సపోర్ట్ ప్రేక్షకులు ఒకసారి ఆదరించారంటే మీడియా అంతా ఆదరిస్తున్నట్టు లెక్క. సో నేనేమంటానంటే, ముందు ప్రేక్షకులకి చెప్పేది ఏంటంటే, దయచేసి ఈ మూవీని థియేటర్ లో చూడండి. ప్లస్ అది అందరినీ నవ్విస్తుంది, కవ్విస్తుంది. ఇందులో చాలా రొమాన్స్ ఉంది, కానీ శృతి మించని రొమాన్స్. మీకు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది అంటే, అవసరం ఉన్నాయి 150 ముద్దుల కంటే ఎక్కువ ఉంటాయి మీకు లిప్ లాక్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ మీకు ఎక్కడ కూడా ఇబ్బందిగా లేకుండా చాలా సరళంగా మీరు ఆనందపడే విధంగా ఉంటుంది. పిల్లల్ని తీసుకొచ్చినా పర్వాలేదు, ఒకవేళ వెలవ చేస్తే థియేటర్ వల్ల 4-5 సార్లు కళ్ళు మూస్తే చాలు. సో బట్ వాళ్ళు కూడా ఎంత పగలబడి నవ్వుకుంటారంటే పిల్లలు కూడా. అంత మంచి మూవీ ఇది. దయచేసి ఈ మూవీని ఆదరించండి. ఎందుకంటే ఇంక మేమేం చెప్పలేము, ఎందుకంటే మంచి సినిమా చూసామని మా యూనిట్ అంతా ఫీల్ అవుతున్నాం. పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఉన్నారండి. చింతపల్లి రమణ గారు గత 20 సంవత్సరాలు తొలి ప్రేమ దగ్గర నుంచి నమ్మకండి, ఆయన టైమింగ్ నమ్మ వెంకటేశ్వర, ఆయన టైమింగ్ ఎంత బాగుంటుందో. ఆయన ఇందులో మంచి మంచి డైలాగ్స్ రాయడం జరిగింది. సో మీకు అర్థమైపోతుంది ఆయన కామెడీ టైమింగ్. తర్వాత మన విజయ్ సి కుమార్ గారు, మీకు సాగర్ గుమ్మడి గారు మూవీస్ అన్ని ఆయనే చేస్తారు. అలాంటి ఒక పెద్ద కెమెరామెన్ ఈ మూవీకి చేయడం జరిగింది. అంటే విజువల్ గా మీరు ట్రైలర్ చూస్తే అర్థమైపోతే ఎంత బ్యూటిఫుల్ గా ఆయన మన హీరోయిన్ కానీ రోనక్ కానీ చూపించిన విధానం, డాన్సెస్ లో కానీ, తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్ లో కానీ అన్నింటిలో కూడా. తర్వాత ఎడిటింగ్, మన పుష్ప ఎడిటర్ మన కార్తీక్ శ్రీనివాస్ గారు, ఆయన ఎంత మంచి ఎడిట్ చేసి మీకు, నేను ఎంత రష్ ఇచ్చినా కానీ చక్కగా 2 hours 20 minutes లో ఆయన కట్ చేసి మీ కళ్ళ ముందు అందించారు, ఎంతో మంచి కట్తో. సో తర్వాత మన మ్యూజిక్ అరుణ్ మురళీధర్, ఈజ్ ఫ్రమ్ కేరళ, బట్ ఆయన చాలా సెన్సిబుల్ మ్యూజిషియన్. ఆయన నేను ఫస్ట్ టైం మన తెలుగు తీసుకొచ్చి ఆయనతో ఒక సెన్సిబుల్ మ్యూజిక్ కొట్టించాను. ఏ సాంగ్ కూడా మీకు బోర్ కొట్టదు, అంత బాగుంటుంది. తర్వాత ఇక నెక్స్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాల్ ప్రవీణ్ గారు. సార్ పాల్ ప్రవీణ్ గారు ఎక్కడ? సో ప్రవీణ్ గారు ఇక్కడ రావాలి. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాల్ ప్రవీణ్ గారు. ఆయన ఆల్మోస్ట్ 750 మూవీస్ కి బాలీవుడ్ ఆయన చేయని మూవీ అంటూ లేదు. అలాంటి ఒక పెద్ద టెక్నీషియన్ తీసుకొచ్చి ఈ రోజున బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టించారంటే మీరు చూడండి, అసలు తమన్ గారి మూవీ చూసినట్టు ఉంటుంది మీకు మన ఈ మూవీ చూస్తే. ఎందుకంటే తమన్ గారు మాక్సిమం మూవీ చేసేది ఆయన. సో అలాంటి పెద్ద పెద్ద టెక్నీషియన్ అందరినీ తీసుకొచ్చి ఒక మంచి సినిమా, క్వాలిటీ ప్రొడక్ట్ మీరు చూసినంతసేపు ఆద్యంతో నవ్వుకుని సరదాగా ఎంజాయ్ చేసి వెళ్ళే మూవీని ఈ రోజు థియేటర్ లో జనం లేరంటే కేవలం అది మన ప్రేక్షకులకు తెలియకపోవడమే. సో అందుకనే ఈ ప్రెస్ మీట్ పెట్టండి ఈ రోజు.
సో ఈ నా ప్రెస్ మీట్ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, దయచేసి రాజయోగం మూవీని మీరు అర్జెంట్ గా మీ నియరెస్ట్ థియేటర్ లో చూడండి. చూసి ఎవరికన్నా నచ్చకపోతే డైరెక్ట్ గా నా ఈమెయిల్, నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఫోన్ చేసి బూతులు తిట్టండి, నో ప్రాబ్లం. ఐ టేక్ ఆల్ యువర్ కామెంట్స్. ఎందుకంటే నాకు ఎంత కాన్ఫిడెన్స్ అంటే, మీరు చెప్పండి, రివ్యూలో చెప్పండి, చాలా దరిద్రంగా ఉంది సినిమా, అరే నువ్వు ఇంకోసారి సినిమా తీయొద్దు, యువర్ గెట్ అవుట్ ఫ్రమ్ ద డైరెక్షన్ అని నాకు మొహం మీద చెప్పండి. కానీ ఏ ఒక్కరు కూడా ఆ మాట చెప్పట్లేదంటే ఈ రోజు చూసిన వాళ్ళందరికీ నా మూవీ నచ్చింది. అదే నా కాన్ఫిడెన్స్. సో దయచేసి ప్రేక్షకులందరికీ, ఆంధ్ర తెలంగాణ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇది వినపం అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, కానీ దయచేసి ఈ మూవీని థియేటర్ లో చూడండి. లేకపోతే ఈ మూవీ 2 రోజుల తర్వాత కనపడదు, ఆ తర్వాత ఓటీటీలో చూసుకోవాలి, ఆ తర్వాత ఎందుకు రాయని థియేటర్ లో మిస్ అయ్యాము, సరదాగా అందరూ కలిసి భలే నవ్వుకునే వాళ్ళం కదా ఫ్రెండ్స్ అందరూ కలిపి. మీకు న్యూ ఇయర్ జనవరి 1st కి మంచి న్యూ ఇయర్, ఒక బ్యాంగ్ కావాలంటే రేపే న్యూ ఇయర్ జనవరి 1st కాబట్టి we all team from we wishing you very happy new year with stress buster. రాత్రంతా 31st ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. రేపు మా మూవీ చూడండి, మీకు రాజయోగంతో మంచి ఎనర్జీ ఒక ఇయర్ గా స్టార్ట్ అవుతుంది మీకు. సో తర్వాత ఐ వాంట్ టు టాక్, మా రోనక్ 4 ముక్కలు చెప్తాడు మా మూవీ గురించి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను ప్రతిసారి ఏ ఈవెంట్ కి వచ్చినా నా మాట వెళ్ళిపోతా ఉంటాను. నేను ఏమని బిలీవ్ చేసాను అంటే, సినిమా మాట్లాడాలి, మన వర్క్ మాట్లాడాలని బిలీవ్ చేస్తున్నాను. సో ఈరోజు నా స్పీచ్ కొంచెం రాంగ్ ఉంటుంది, ప్లీజ్ బేర్ విత్ మీ. ముందుగా ఈ రాజయోగం సినిమా బయటకు వచ్చిన తర్వాత నేను విన్నటువంటి చాలా బాగుంది ఇండస్ట్రీ. లక్కీగా యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ గ్రోయింగ్ డే బై డే. అందులో మీడియా ఎఫర్ట్ చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ముందు నేను క్లియర్ చేయాలనుకున్నది ఏంటంటే, నాకు ఫోన్ చేసినప్పుడు మీది కన్నడ అని అంటాడు, ఇంకొకరు తమిళ మాట్లాడతారు, ఇంకొకరు నేను బాంబేలో అన్నాడు. ఇంత అంటే ఐ డోంట్ నో, బట్ ఈ రోజు నేను ఫస్ట్ అండ్ లాస్ట్ నేను క్లియర్ చేయాలనుకున్నది ఏంటంటే, నేను తెలుగు. మా నాన్న వాళ్ళ తాతల నుండి బిగ్ బజార్ లో పుట్టి పెరిగారు. మా అమ్మ వాళ్ళది గౌరీ కూడా, నాది హైదరాబాద్. నేను పక్క హైదరాబాద్ ఇలా నా చెల్లె నేను మాట్లాడతా ఏదైనా అయింది. సో రాజయోగం సినిమా ఇందులో నాకు విచిత్రమైన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనకు సేమ్ ఇది జాబ్ లో కూడా అవుతుంది. ఎక్స్పీరియన్స్ ఉండాలంటే జాబ్ కావాలి, జాబ్ కావాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. సేమ్ థింగ్ హ్యాపెనింగ్ విత్ మీ ఇన్ ఎవ్రీ మూవీ. ప్రెషర్ కుక్కర్ అనే సినిమా నేను చేసింది, ఈ రోజు నెట్ఫ్లిక్స్ వచ్చింది. అది ఒక కంటెంట్ అనే సినిమా అయితే అది నెట్ఫ్లిక్స్ రాదు, ఈ రోజు దాని గురించి అంతమంది మాట్లాడరు. అది ఈ రోజు నెట్ఫ్లిక్స్ వచ్చినాక ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు there is no point when there is a movie in the theaters. అప్పుడు ఇంకొకటి, ఇప్పుడు నేను ఆ పాత ప్రొడ్యూసర్లకు ఫోన్ చేసిన, డైరెక్టర్లకు ఫోన్ చేసిన, దే నాట్ ఇంట్రెస్టెడ్ టు మేక్ మూవీస్ రైటింగ్. అంటే ఈ కిల్లింగ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ when they are in the plan stage. నేను ఇంకొకటి ఏం చెప్తున్నానంటే, వి గివ్ హ్యూజ్ రెస్పెక్ట్ టు ఎవ్రీవన్. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెరిగి వచ్చాం కాబట్టి, ఒక బాబాయ్ని, ఒక నాన్న వాళ్ళని, ఆ ఏదో చూసినప్పుడు మేము రెస్పెక్ట్ ఇస్తాం. ఈ రోజు కూడా సాయి సెట్ లో పెట్టుకుంటే, ఎందుకంటే నేను కాల్ టైంకి 7 o'clock వెళ్దాం, టైం టు టైం ప్రిపేర్ అయ్యేదా. అండ్ డాన్స్ కానీ ఫైట్స్ కానీ ఐ డోంట్ టేక్ మచ్ షార్ట్స్, ఐ డోంట్ టేక్ లాట్ ఆఫ్ టైం. నేను చేసిన లెట్స్ గో పార్టీ అనే సాంగ్ 1.5 days లో షూట్ చేసాం. ఫైట్ సీక్వెన్స్ చిన్న హీరో సినిమాలో ఫైట్ సీక్వెన్స్ గురించి మాట్లాడింది నేను ఎప్పుడు వినలేదు. అట్లాంటి ఫైట్స్ నేను 1 day 2 days లో షార్ట్. ఇట్లాంటి ఎఫర్ట్స్ పెట్టే నా లోపల అంత ఫోకస్ ఉంది, నా లోపల అంత ఛాలెంజింగ్ చేస్తానని నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఈరోజు మార్నింగ్ లేచి డిమోటివేటెడ్ ఫీల్ అయ్యాను. అంటే మనం ఇంత కష్టపడితే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తెలుగు హీరోలా కనిపించాలంటే ఏం చేయాలి? లేకపోతే నేను ఇంకా జనాలకి రీచ్ అవ్వాలంటే ఇంకేం చేయగలుగుతాను? ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది సినిమా అనేది ఐ హావ్ జీరో ఐడియా. సో ఇప్పుడు ఒక ఈజీ సెంటర్ రావాలంటే స్క్రీన్స్ రావాలి. ఆ స్క్రీన్ ఐ డోంట్ నో, ఐ యామ్ నాట్ టాకింగ్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ పర్స్పెక్టివ్, ఐ యామ్ నాట్ టాకింగ్ ఫ్రమ్ ద మీడియా పర్స్పెక్టివ్. నేను ఒక జనరల్ ఆడియన్స్ లాగా మాట్లాడుతున్నాను ఈ రోజు. అంటే అరే సినిమా చేసినాము, అది బయటకు వెళ్ళినాక సింగిల్ స్క్రీన్స్ ఎక్కువ షో ఇస్తారు మార్నింగ్. ఐ డోంట్ నో సార్, ఐ నో సారీ. నేను నాకు భయం లేదు సార్. నేను నిజంగా ఇది కాకపోతే నేను ఇంకేమైనా చేసుకుంటా. నాకు సోన్ బిజినెస్, నేను బిజినెస్ చేసుకుంటా. ఐ డోంట్, ఇట్ డజంట్ మ్యాటర్. ఈ రోజు నేను ఐ థాట్ ఐ టాక్ అబౌట్ ఇట్. అది ఒక షో ఇస్తే ఈ రోజు ఒకటి చూస్తారు. నేనే ఇప్పుడు షో సినిమా బాగుందంటే నేను అరే ఈ సినిమా బాగుందంటే నేను ఈవినింగ్ షో అంటే ఈవినింగ్ షోస్ లేకపోతే హౌ మూవీ విల్ సర్వైవ్, హౌ an actor will survive.
అంటే యాక్చువల్లీ మేకింగ్ ఎవ్రీవన్ టాక్స్ రియల్. నేను డైరెక్ట్ చెప్తాను దట్ నేను సినిమా చేస్తున్నా, సినిమాలో చదువుతున్నా, బతుకుతున్నా, ఎంతో ప్రౌడ్ ఆఫ్ ఇట్. మీరు మాట్లాడేవన్నీ నిజం కాదు, సినిమా ఇండస్ట్రీ వేరే ఉంటుంది. బట్ ఇట్లాంటివి అవ్వడం వల్ల ఐ ఫీల్ సమ్వేర్ వి కిల్లింగ్ అ లాట్ ఆఫ్ యాక్టర్స్. నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తా, ఇప్పుడు నాలాగా ఫైట్స్, డాన్స్ ఒక ఇంత చిన్న బడ్జెట్ లో ఫిట్టింగ్ చేయగలుగుతున్నాం అంటే దట్ ఈస్ మై ఫోకస్ అండ్ హార్డ్ వర్క్ వాట్ వి పుట్ ఇన్. నాట్ ఈజీ. నేను టాలెంట్స్ అంటే వస్తే పార్టీ చేయను సార్. యూ వోంట్ సీ మీ ఎనీ క్లబ్. సాయిలోకి వెళ్ళాలంటే జిమ్కి వెళ్ళాలి, లేకపోతే డాన్స్ స్టూడియోకి వెళ్ళాలి, ఏదైనా కెఫేకి వెళ్ళాలి, నరేట్ చేయాలంటే స్టోరీ. నేను ఆ నరేషన్ కూడా ఇంటికి పిలుస్తాను, ఎందుకంటే నేను నా డే మొత్తం పొద్దున మాస్టర్ ప్రాక్టీస్ అవుతుంది, తర్వాత వర్కౌట్ అవుతుంది, తర్వాత 2 గంటలు డాన్స్ ప్రాక్టీస్ అవుతుంది, 2 గంటలు యాక్టింగ్ క్లాసెస్ అవుతుంది. దాని తర్వాత నేను ఇంటికి పోయినాక సార్ ఇంటికి రండి సార్ అని ఇంటికి పిలుస్తాను, లేకపోతే ఏదైనా మామూలు కారాకి ఏసీ ఆన్ చేసి నేను స్క్రిప్ట్ వింటా. ఇప్పుడు ఎర్లీ స్టేజెస్ లో ఇప్పుడు నేను సీరియల్ చేసుకుంటే నేను ఎక్కువ సంపాదిస్తాను, యూట్యూబ్ కంటెంట్ చేసుకుంటే నేను ఎక్కువ సంపాదిస్తాను, ఎందుకంటే అటువంటి ఆఫర్స్ ఉన్నాయి. బట్ ఇట్లా మోటివేటెడ్ ఓన్లీ లేదు మనం సినిమాలో ఏదో చేయాలి, ఇప్పుడున్న యాక్టర్స్ అందరినీ ఇన్స్పైర్ అయ్యి మనం కూడా వాళ్ళ స్టేజ్కి వెళ్ళాలి అని ఒక ఇన్స్పైర్ అయ్యి ఒక చిన్న పిల్లల నుండి ఉన్నప్పుడు నుండి ఇంట్రెస్ట్ నుండి ఇంత నేర్చుకొని ఇక్కడికి వస్తే ఇఫ్ దిస్ ఇస్ వాట్ ద సీన్ ఈస్ ఐ డోంట్ నో ఇంకా ఏం చేయాలి కూడా. కానీ నేను ఈ రోజు ఒక గట్టిగా చెప్తున్నా, నాకు నెక్స్ట్ ఇయర్ కూడా మంచి రిలీజెస్ ఉన్నాయి. ఆ రిలీజెస్ అయితే నేను పక్కా దాని తర్వాత చేసే మూవీస్ తో ఎప్పుడో ఒకసారి గట్టి కూడా పెద్దగా అయితే ఆ రోజు సార్ నేను మీరు ఎక్కడ ఉన్నా పట్టుకొచ్చి మీతో సినిమా చేస్తాను, అండ్ మా ప్రొడ్యూసర్ల కోసం ఒక సినిమా చేస్తా. నాకు పనిచేసిన ఏ టెక్నీషియన్ అయినా వాళ్ళని పిలిచి మరి నేను మళ్ళీ సార్ మనం సినిమా చేద్దామని చెప్తాను. ఆల్రెడీ చేసావు సినిమా. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ యు డిడ్. ఆల్ ఇట్ హస్ టు రీచ్ ద ఆడియన్స్. ఆడియన్స్ దగ్గరికి వెళ్తే చాలు నీ టాలెంట్. సో I'm so sorry if I talk anything wrong in intro, పిల్లలు అనుకొని క్షమించండి. బట్ this is what the reality is. అండ్ ఆడియన్స్ కూడా ఇఫ్ నేను చాలా బయట ఉంటా, అరే ఇంకో కొత్త హీరోస్ రావాలి, మన కొత్త హీరోస్, న్యూ జనరేషన్ హీరోస్ రావాలి. సో ఐ ఫీల్ ఆడియన్స్ కూడా థియేటర్స్ వచ్చి సినిమా చూస్తే థియేటర్స్ కి రాగలిగే అన్ని షోస్ మనం వేయగలిగితే ఐ ఫీల్ చాలా మంది యాక్టర్స్ ముందుకు వచ్చి వర్క్ చేస్తారు. బికాస్ నేను రెగ్యులర్ లైఫ్ లో చాలా మంది యాక్టర్స్ ఇంటరాక్ట్ అవుతా ఉంటా. ఒక్కొక్కరికి మాట కాదు 4 to 5 మూవీస్ చేసి అవి రిలీజ్ కాకుండా వాటి కోసం వెయిట్ చేస్తున్న యాక్టర్స్ ఉన్నారు. ఇంకా మన సిటీలో కొంతమంది యాక్టర్స్ కి ప్రాపర్ గా తిరగడానికి కారు లేవు, లేకపోతే బైకులు లేవు, దాని తర్వాత వేసుకోవడానికి బట్టలు లేవు సరిగా. దే సాక్రిఫైస్ అ లాట్ అండ్ కీప్ సస్టైనింగ్ జస్ట్ దట్ ఒక రోజు వాళ్ళ మూవీ రిలీజ్ అయితే వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలని ఒక డైరెక్షన్ దొరుకుతుంది నా హోప్ తోటి. సో నేను ఈ రోజు మీడియా వాళ్ళకి పర్టికులర్ గా ఏం చెప్తున్నా అంటే దట్ ఇట్స్ హై టైమ్ దట్ యూ షుడ్ ప్లీజ్ రైజ్ యువర్ వాయిస్ అండ్ టాక్ అబౌట్ ఇట్. అండ్ రాజయోగం సినిమాలో సినిమా చూసిన 10 మందిలో 8 మంది 9 మంది సినిమా గురించి మంచి మాట్లాడతారు. ఎందుకంటే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఈవీ గారి సినిమా. అప్పుడు ఎవరిలో వాడి కింద లాంటి సినిమా చూడడం చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఈ రోజు నా సినిమా నేను 3-4 సార్లు బ్యాక్ టు బ్యాక్ చూసుకోగలుగుతున్నా. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఫస్ట్ టైం నా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే మైనస్ చెప్తారో నా సినిమాలలో వాళ్ళు ఒక్క మైనస్ చెప్పకుండా ప్రతిదీ పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ఒక్క రివ్యూలో కూడా సాయం బాగా చేయలేదని చెప్పారు. సో నేను ఈ రోజు మాట్లాడిన దానికి ఐ జస్ట్ feel and think, keeping my fingers crossed and talking about it, thinking that ఇక మీద కొత్త హీరోస్ రావాలి, డైరెక్టర్స్ ఒక సినిమా చేసి సినిమా బాగుండి ఒకవేళ సినిమా నడవకపోయినా వాళ్ళు ఇంకొక సినిమా చేయగలిగే హోప్ రావాలి. అండ్ ఆడియన్స్ అందరూ కూడా థియేటర్స్ వచ్చి సినిమా చూడాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వాట్ ఐమ్ సేయింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. Andriki Namaskaram. I won't take much time. I am already super happy for the film, which is going very successfully. People have titled it Stress Buster Hit. So I'm very happy for that. I would just request all of you to go and see the film in theatres and not wait for OTT release. Just go, because this is made for theatrical experience for all the audience. It's such fun film to watch. And also I would request all of you to accept newcomers like me
to sustain in this industry, because I personally have put in a lot of effort for this movie, going out of my way. If you have seen the film, like the character that I have played, the part that I have played, I am not like that in real life. So, director sir, thanks to director sir, because he pulled out that thing from me, and I'm happy I could justify the character. So I have put in a lot of effort, and I would request all of you to see the film in theaters and tell me how it was, how did you guys like it. Thank you. మన అంకిత విషయంలో ఒక విషయం చెప్పాలండి. నేను 18 మంది చెప్పాను కదా, కానీ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే అన్ని విప్లవాస్, అన్ని బెడ్ సీన్స్, అవన్నీ ఎంత రొమాంటిక్ అయినా ఈ డైరెక్టర్ కొత్తడు ఎలా తీస్తాడో ఏంటో, రేపు పొద్దున ఒక బ్లూ ఫిల్మ్ అనిపిస్తుందేమో అంత భయపడి కథ బాగున్నప్పటికీ చాలా మంది యాక్సెప్ట్ చేయలేదండి. కానీ 18వ పర్సన్ ఈ అమ్మాయి నిజంగా కథ వినండి, ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్, బాగా చెప్పారు. మీరు కథ చెప్పడం చాలా సక్సెస్ఫుల్ గా చెప్పారు, నేను చేస్తానండి, అవన్నీ కూడా నాకు నో ప్రాబ్లం, బట్ నాకు కథ బాగా నచ్చింది అని చెప్పి ఆ అమ్మాయి చేయడం. కాబట్టి ఆ అమ్మాయి కోసమైనా, మీరు అమ్మాయి కష్టం కోసమైనా దయచేసి ఈ మూవీ చూడాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆడియన్స్ అందరినీ. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మన రమేష్ గారు మాట్లాడతారు మూవీ గురించి. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ. 2022 నాకు తెలిసి ఇది లాస్ట్ ప్రెస్ మీట్ కదా. మరి లాస్ట్ ప్రెస్ మీట్ ఎంత ఎంజాయ్మెంట్ ఉండాలి కదా. నేను ఏమన్నానంటే తీసుకోవాల్సి వస్తుంది అర్థమైనా. అంటే జోకైనా జనరల్ గా జనరల్ గారి సినిమాలు కానీ, ఈవీవి గారి సినిమాలు కానీ, సీమైట్ల గారి సినిమాలు కానీ, అందరు కమెడియన్స్ ఉంటూ ఒక మంచి కథ చెప్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. అవి ఎక్కువ పెద్ద బడ్జెట్ ఫిల్మ్స్. ఇక్కడ ఏంటంటే మావాడు ఒక లిమిటెడ్ బడ్జెట్, అట్లా మరీ చీప్ క్వాలిటీ లేకపోతే అలా కాకుండా ఎవరికి ఏం కావాలంటే అది పెట్టి స్పెషల్ ఇలాంటితో ఫుడ్ తో పాటు పెద్ద కెమెరామెన్ పెట్టుకోవాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకోవాలి. ఇవి చూస్తే అర్థమైంది. ఇవి పక్కన పెట్టండి. థియేటర్కి వెళ్ళి ఒక సగం మంది థియేటర్ లో కూర్చుంటే మాక్సిమం అందరికి నచ్చుతుంది, నవ్వుతున్నారు, ఫోన్ చేస్తున్నారు. ఇంతమంది సినిమాలు మరి ఎందుకు ప్రమోషన్ చేయలేదంటే, ప్రమోషన్ ఎందుకు చేయలేదు, డబ్బులు ఖర్చు పెట్టి అది చేశారు. ఏం లేదండి, ఇక్కడ రిక్వెస్ట్ చేశారు పాపం డైరెక్టర్ ఏంటంటే, ఇక్కడ చదువుకొని లండన్ లో వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి ఒక ఇంగ్లీష్ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక ఇంగ్లీష్ పోరని కానీ కాదు మన లైఫ్. మనకున్న ప్యాషన్ డైరెక్షన్ అని ఇక్కడికి వచ్చి ఏమంటారు యానిమేషన్ లో చాలా, అంటే యానిమేషన్ నిపుణుడు యాక్చువల్లీ. యానిమేషన్ లో ఉన్న అనుభవము, అతనుకున్న ప్యాషన్, అతనుకున్న రైటింగ్, అతనుకున్న డైరెక్షన్, అంటే చాలా తక్కువ మంది యాక్ట్ చేసి చూపిస్తుంటారు. అంటే మాకు ఎక్కువ తెలుస్తుంది. ఇప్పుడు చాలా మంది సీన్ చెప్తారు అంటే మేము చేస్తాం అయిపోతుంది. ఈయన అలా కాదు, భయ కొంచెం అలా తీసుకో అంటే ఇక్కడ అది కొంచెం ఎక్కువ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇంత బాగా చేసి చూపిస్తారు. నిజంగా అతను తమను చూసి జనరల్ గా చిన్న సినిమా పబ్లిసిటీ తక్కువ ఉంది, థియేటర్ లో జనాలు లేదంటే యాక్టర్స్ కూడా ప్రమోషన్ కాదు. అంటే వేరే కాదు, అంటే నేను వచ్చాను కూడా రాలేదని కాదు నా ఉద్దేశం. తెలియకుండా సినిమా మనకి ఎక్కడైతే అనుకుంటాం, కానీ కాదు, సినిమా బాగుంది. అరే నీ గురించి ఇప్పుడే చెప్పిందా, కొందరు వస్తారు కొందరు రాలని వచ్చేసా వింటా. అయితే నిజంగా ప్యాషనెట్ గా సినిమా తీశారు సార్. నా ఉద్దేశం ఏంటంటే ఆడియన్స్ కూడా మళ్ళీ కొట్టి ఇందులో రొమాన్స్ ఉంది. రొమాన్స్ ఎంటర్టైన్మెంట్ ఉంటే రొమాన్స్ ఉండదు, రొమాన్స్ ఉంటే ఎంటర్టైన్మెంట్ ఉండదు. శకలక శంకర్ ఉంటే తాగుబోతు రమేష్ ఉంటే, తాగుబోతు రమేష్ ఉంటే శకలక శంకర్. మేమిద్దరం ఉంటే ఆనంద బ్రహ్మలాంటి సినిమా అయింది. ఇది అదే క్లైమాక్స్ లో చింపేశాం. ఇది నిజమా అబద్ధమా? అవును. ఇప్పుడు మాట్లాడు సిరిగింది చెప్తా ఆల్రెడీ డైరెక్టర్ శకలక శంకర్ మాట్లాడాలి. అయిపోయింది నాది చెప్తా మొత్తం అయిపోయింది. కాళ్ళు వచ్చినప్పుడు ప్రిపేర్ అయిపోయి అన్న మీడియా అన్న అందరికీ అందరూ నమస్కారం. ఈ నెమ్మది ఎన్ని సంవత్సరాలు మాట్లాడవచ్చు.
ఎందుకంటే కొంతమంది మైక్ తీసుకొని మాట్లాడతారు వాళ్ళు సపోర్ట్ మాట్లాడతారు కదా. ఏదో నిన్న మొన్న ఫోటో అంటారు, ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏదో ట్రై చేస్తే అదృష్టవశాత్తు సూపర్ స్టార్లు మెగా స్టార్లు అయిపోతారు. ఆయన దృష్టిలో మెగా స్టార్ సూపర్ స్టార్లు అదృష్టం చేత అవరండి. వాళ్ళ స్టార్డం రావడానికి ఎన్నో సంవత్సరాలకి ఎన్నో రాత్రులు పగలు తిండి లేక తిప్పలు లేక సరైన ముందు లేక ఎన్నో కష్టాలు పెడితే వాళ్ళ స్టార్లు అయింది. అదే వాడు అర్థం ఎందుకు అన్నాడు, ఏ ఉద్దేశంతో అన్నాడు అంటే నువ్వు మైక్ తీసుకొని మాట్లాడుతున్నప్పుడు నీ ఎదురు ఎవడో హీరో ఉంటే నువ్వు ఉబ్బిపోయి తప్పిపోయి నువ్వు మరిచిపోయి నీ పొరలో ఏముందో కూడా మర్చిపోయి నువ్వు ఇండస్ట్రీ చరిత్ర నిలబెట్టిన మహానుభావుల గురించి నువ్వు అంత చూడకంగా అంత తక్కువగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరు కనెక్ట్ అవ్వాలని కనెక్ట్ అవుతే పేరు ఎందుకులే, కనెక్ట్ అయితే చాలు. మరి మనం అంతా అంత లేదు కాబట్టి. సరే ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే రాజయోగం, ఈ సినిమా చూస్తే ఒక భోగం, చూసి నవ్వుకోకపోతే ఒక భోగం. మేము ఈ సినిమాని అంత ప్రేమించి అంత ఇంట్రెస్ట్ గా నేను రమేష్ భయ్య మా ఇద్దరిని డైరెక్టర్ గారికి ఒక లెఫ్ట్ లో ఒక రైట్ లాగా సెకండ్ హాఫ్ లో ఈ సినిమాని అలా ముందుకు తీసుకెళ్ళాం. సో ఇందులో రోనక్ బ్రదర్ నిజంగా నేను కొన్ని సాంగ్స్ చూసాను, ఆ ఫైట్స్ చూసాను. ఒక హీరోకి ఏం కావాలో, ఒక హీరో ఏం చేయగలడో అన్ని చేశాడు బ్రదర్ ఈ సినిమాలో. సో అలా చేయించుకున్న డైరెక్టర్ గారికి నిజంగా ఫస్ట్ థ్యాంక్స్ బ్రదర్. సో హీరోనే కాదు మమ్మల్ని కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ ని, అమ్మాయిని, హీరోయిన్ ని, సో వీళ్ళ గురించి అంత మనకు ఐడియా లేదు కాబట్టి లొకేషన్ లో వచ్చినప్పుడల్లా అన్న హీరోయిన్ బాగుందన్నా ఎవరో బాగుంది అందరూ కూడా. అలాగే చాలా మంది కమెడియన్స్ ఉన్నారు ఈ సినిమాలో. నేను గాని, రమేష్ గారు గాని, ప్రవీణ్ గారు గాని, మన అజయ్ ఘోష్ గారు గాని, భద్రం గాని, అలాగే ఆ పుట్ట ఆయన చిన్నోడు అతను గాని, అలా చాలా మంది ఒక 10-15 మంది బ్యాడింగ్ ఉన్న కమెడియన్స్ ఉండే ఒక ఫుల్ అవుట్ అండ్ అవుట్ 2 గంటలు ఎంటర్టైన్మెంట్ సినిమా. అందులో ఒక మళ్ళీ కమర్షియల్ గా యాక్షన్, డాన్స్ అన్ని రొమాన్స్ దాని గురించి మాట్లాడకపోవడం నాకు లేదు. సో ఇలాగా సరే ఈ సినిమాను చూడడానికి, ఒక సినిమాను చూడడానికి 3 కేటగిరీస్ ఉంటాయండి. ఫస్ట్ కేటగిరీ రాజారాణి సినిమాలు, అంటే కుటుంబ దీనిగా ముసలోళ్ళు, మొడగోళ్ళు, ఆడోళ్ళు, పిల్లలు, జనాలు అందరూ వెళ్ళి చూసుకునే సినిమా ఒకటి ఉంటుంది, అదొక టైపు. ఇంకొక సినిమా ఓన్లీ ఒక అంటే బాగా గ్రేడ్ ఆఫీసర్స్, డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ హైయర్ ఆఫీసర్స్ కి అది ఒక టైప్ ఆఫ్ సినిమాలు ఉంటాయి కొన్ని. మరి ఇంకా 3వ భాగం ఉండే జాతి ఉంది కదా, మరి వాళ్ళ కోసం తీసిన సినిమా ఇది. ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి ఒక దేశం వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ గ్రేట్ ఆయన మళ్ళీ తెలుగు సినిమా మీద ఉన్న ప్రేమతో ఒక సినిమా తీయాలి, 24 క్రాఫ్ట్స్ అనే దాన్ని మేము నా సినిమా ద్వారా అందరికి నేను శాలరీస్ ఇస్తూ ఒక సినిమా తీస్తూ ఆ సినిమాతో ఇంప్రూవ్ అవుతూ ఒక ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ ఇంప్రూవ్ అవుతూ ఆయన ఎక్కడి నుంచి వచ్చి తన కుటుంబాన్ని కూడా వదులుకొని ఒక సినిమా తీసాడు. సో దానికి ఎంతో బడ్జెట్ అవ్వచ్చు, ఓకే. తీసిన తర్వాత ఆ సినిమా ఎలా ఉందో కనీసం ఒకసారి థియేటర్కి వెళ్ళి అది ఏమోపోయి ఒకరి కోసం అనుకున్నా, ఇంకొకరి కోసం, నా కోసం, అమ్మాయి కోసం, కనీసం అజయ్ గారి కోసం, ప్రవీణ్ కోసం, ఎవరో ఒక కోసం థియేటర్కి వెళ్ళాలి కదా. మీరు థియేటర్కి వెళ్ళకపోతే బ్రదర్స్, తమ్ముళ్ళు, అన్నలు, నిజంగా బ్రదర్స్ ఇది మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే సినిమా తీసాడు ఆయన. ఈ సినిమా మీరు 100% మీరు ఎంకరేజ్ చేయాలా బ్రదర్స్ ప్లీజ్. మీరు లేకపోతే ఎందుకంటే సినిమా కష్టపడి ఫోన్ చేసి బాధపడుతుంటే మా ఎంత బాధ అనిపించదు. డైరెక్టర్ ఒకటండి, ఎప్పుడైనా సరే ఎనీ డైరెక్టర్ ఆయన మార్పులో ఉన్నప్పుడు అతను చిన్న అవ్వచ్చు, పెద్ద డైరెక్టర్ అవ్వచ్చు, 100 కోట్ల సినిమా తీసిన డైరెక్టర్ అవ్వచ్చు, 2 కోట్లు తీసిన సినిమా డైరెక్టర్ అనే పదానికి వాళ్ళు ఒకటే, రీజన్ వాల్యూ ఒకటే. అది ప్రతి డైరెక్టర్ ఉన్నాం. ఆ డైరెక్టర్ బాధపడుతున్నప్పుడు మాలాంటి ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అది మేము ఎంత ఫీల్ అవుతాం, దేనికి ఫీల్ అవుతాం అనేది అర్థం చేసుకోండి. తమ్ముళ్ళు 2 చేతులు పెట్టి దండం పెడుతున్నాను మీ అందరికి. రాజయోగ సినిమా చూడండి, మినిమం గ్యారెంటీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మేము చేశాం కాబట్టి. అందరూ
ప్లీజ్ చూసి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి డైరెక్టర్లు ఎంకరేజ్ చేస్తే మరిన్ని సినిమాలు చేస్తారు. ఇంకా మరింత మంది ఆర్టిస్టులు అందరూ ఇంకా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు కూడా అవకాశం వస్తాయి కదా ఇక్కడ. సో అందుకని మీరు ఎంకరేజ్ చేస్తే చాలా ఉపయోగాలు ఉంటాయి ఇండస్ట్రీ పరంగా. ప్లీజ్ ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి బ్రదర్స్. ప్లీజ్ ఎంకరేజ్మెంట్ చూడండి అందరూ రాజయోగం. ప్లీజ్ 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 థ్యాంక్ యూ వెరీ మచ్. రాజయోగం చూడండి, రాజభోగం అనుభవించేస్తారు. థ్యాంక్ యూ. అయితే మా ప్రొడ్యూసర్ గారు 1 lakh ప్రైజ్ పెట్టారండి. ఈ సినిమాకి వెళ్ళి ఎవరైనా నవ్వకుండా రాగలిగితే వాళ్ళు 1 lakh ఇస్తారు. ఫస్ట్ పర్సన్ ఎవరు వస్తారు. సో ఎవరైనా ఈ మూవీకి వెళ్ళి నవ్వకుండా బయటకు రాగలిగితే 1 lakh క్యాష్ ప్రైజ్ ఉందండి. అది ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు. 1 lakh అంటే ఎవరైనా మీరు అందులో కూర్చొని అంటే ఎవరైనా పెట్టుకుని పక్కన వాళ్ళు నవ్వకుండా మామూలు విషయం నవ్వకుండా రావాలి బయట. ఇది మంచి ఆప్షన్, సూపర్ ఆప్షన్. ఆడియన్స్ ఆప్షన్ కూడా ఉండాలి. ఎవరి వాళ్ళు వస్తుంది కదా అదృష్టం. వాళ్ళు నవ్వకుండా మనం కష్టపడి తీసుకెళ్ళిపోతాం. అంతే. మీరు నా మూవీకి వెళ్ళి మీరు ప్రూవ్ చేయండి నవ్వకుండా, అసలు నవ్వకుండా స్టోన్ లా నిలబడిన మీకు ఒకసారి నవ్వునే చాలు, మీకు 1 lakh ఇస్తున్నారు మా ప్రొడ్యూసర్. సో ద ఫస్ట్ పర్సన్ వేర్ వెయిటింగ్ హూ విల్ కమ్ ఫర్ దట్ టు టేక్ ద ప్రైజ్. నవ్వకుండా ఉంటే ఒకసారి లేదు లక్ష లేదు అలా స్టోన్ గా మొత్తం సినిమా నవ్వకుండా చూడగలగాలి. 1 లక్ష రూపాయలు పట్టుకెళ్ళిపోవచ్చు. సో అది జెన్యూన్ గ్యారంటీకి ఇస్తామండి. తర్వాత మా అంకిత చాలా కష్టపడి యాక్ట్ చేసింది పాపం. అమ్మాయి బాంబే నుంచి నేను అంతమంది కలిసి చెప్పినా ఎవరు అంత బాగా చేసింది. దయచేసి మీరు అందరూ కూడా టాలెంట్ ని అభివృద్ధి చేయాలి. మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే రోనక్ గారు, ఇప్పుడు రోనక్ మీరు ఇప్పటి వరకు కూడా చాలా మూవీస్ చూశారు. ఒక బాబు క్యారెక్టర్ చూసారు, మన ఓదా రైల్వే స్టేషన్ అసలు పెద్ద స్మైల్ ఉంటుంది కానీ మన స్మైల్ చాలా బాగుంటుంది. తర్వాత అంతకు ముందు బాయ్ యాక్చువల్ అన్ని మూవీస్ కానీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయనటువంటి డాన్స్ ని తను వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్. మీకు లెక్సో పార్టీ చూస్తే మీకు అర్థమవుతుంది. సో అలాంటి బెస్ట్ పర్ఫార్మెన్స్ డాన్సర్స్ ఉన్నాయి. ఫైట్స్ అయితే మీకు చాలా మంది చూసాను. సో this guy has so much talent. So I want to show you. అంటే I know I'm putting pressure on you, but I wanted to see హీరో అనేవాడు ఎంత కష్టపడతాడు. అంటే ఒక తన యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవడం కోసం, తన మార్షల్ ఆర్ట్స్ ప్రూవ్ చేసుకోవడం కోసం ఎంత కష్టపడతాడు అనేది మా ఊళ్ళో దాంట్లో చూడండి చూస్తాను. I wanted to see the audience. Come on. So బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టండి ఎవరన్నా. అదే ఇట్ ఈస్ నాట్ ఎ గ్రాఫిక్ బ్రో. లవ్లీ 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 ఒక్క ఫ్లిప్ పర్లేదు కొట్టు కొట్టు కొట్టు. మనోడు చూస్తే శంకర్ మనోడు చూసి ఏమనుకుంటాం అంటే మనోడు మంచి కష్టపడి అనుకుంటాము, కానీ అది సీన్ లేదు మనోడికి. పాపం మనోడిని పట్టుకొని అంటే మనోడు ఎంత సైగా ఫీల్ అయిపోయాడు అంటే భయ్యా నేనైతే పెట్టుబడి అని నా ఫీలింగ్. మనోడు అంత జనరల్ గా యాక్చువల్ గా నేను ఫారెన్ కంట్రీలో 8 years ఉన్నాను కాబట్టి ఆ రొమాన్స్ చాలా ఉంది. కానీ ఏంటంటే నాకు అది ఐ వాంటెడ్ టు షో ఇట్ మన ఇండియన్ ఆడియన్స్ అంటే పిచ్చిగా బ్లూ ఫిల్మ్ కాకుండా రొమాంటిక్ గా. ఇప్పుడు నేను ఆడియన్స్ కూడా చెప్పేది ఏంటంటే రాజయోగం చూడండి ఎక్కడ మీకు ఏదో అనిపించదు రొమాన్స్, ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తారు, చాలా సెన్సిబుల్ గా తీసారండి అవును కూడా. కానీ పాపం రోనక్ చాలా కష్టపడ్డాడు పాపం ఆ కిసర్ సీన్స్ కానీ బ్యాక్ సీన్స్ కానీ. సో నేను రొమాన్స్ పార్ట్ డిజైన్ రమేష్ అన్నట్టు మన డైరెక్టర్ అంటే ఒక్కటి కొంచెం కష్టమైంది, కానీ ఈ మిగతా ఈ ఫైట్ డాన్స్ యాక్టింగ్ అంటే చాలా ఎంజాయ్ చేస్తాను. నాకు ఇప్పుడు కూడా కష్టం అనిపిస్తుంది. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. అండ్ ఈ సినిమాలో ఇంకా ఎక్కువ హ్యాపీ ఉండే బికాస్ ఇట్లాంటి కమిటీస్ తో వర్క్ చేసిన కదా, సో ఆ ఎనర్జీ ఇంకా ఉండేది. ఆ కర్ర ఏంది అది ఎంత బరువు ఉండేది, తిప్పేది వేరే ఉండేది. అదే కదా. సో బేసిక్ గా చూసిన వాళ్ళు రోనక్ అది లాస్ట్ స్టిక్ ఫైట్ అది గ్రాఫిక్స్ చేశారా నేను ఎంత అంటే ఎంత కష్టపడి ఇవన్నీ చేసుకొని ఇప్పుడు చేసే గ్రాఫిక్ అది ఎంత దారుణం అంటే నాకు బేసిక్ దాన్ని నేర్చుకోవడానికి ఒక రీజన్. ఎప్పుడు తెలుగు సినిమాలు మన సినిమాల్లో హీరో కర్ర పట్టుకోగానే కర్ర కెమెరా తిప్పుతూ ఉంటాం, నాకు నచ్చదు కాదు.
అరే బాగుంది సెన్స్ మార్షల్ ఆర్ట్ ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి నేను అనుకున్నాను అరే నేను ఎప్పుడైనా చూస్తే రియల్ గా ఉండాలి. అంత తెలుసుకోవాలి ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఇప్పుడు చేస్తా ఉంటుంది అంత దెబ్బలు తాగిస్తాను దాన్ని గ్రాఫిక్స్ లేకపోతే ఒక పని చేసి చదరం చేసుకోవాలి రోడ్డు మీద షో చేస్తా. బట్ సడన్ గా కర్ర ఇట్లాంటివి పెట్టకండి సార్ కళ్ళు మీద ఆడియన్స్ తెలియాలి కదా మేము కష్టపడడం. సో మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో చాలా థ్యాంక్స్ అండి మీడియా మిత్రులందరికీ. నేను ఐఎమ్ థ్యాంకింగ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్. అండ్ మీరు చిన్న సినిమాని వదలకుండా ఒక మంచి సినిమాని సపోర్ట్ చేయండి. పెద్దదా చిన్నదా మీడియా కాదు, ఒక మంచి సినిమా వచ్చినప్పుడు దయచేసి ఆడియన్స్ నుంచి మీకు అవకాశం వచ్చినప్పుడు ఆ మూవీని దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనసుతో కోరుకుంటూ మా తెలుగు ఆడియన్స్ అందరికీ అందరికీ చెప్పేది ఏంటంటే రాజయోగం మూవీ మిమ్మల్ని నవ్వించకపోతే మీరు మీడియాలో మీరు ఏమైనా అనండి, ఐఎమ్ హియర్ టు అగ్రీ ఎవ్రీథింగ్. ఎందుకంటే చాలా కష్టపడి మీకోసం చేసాం మా టీం అంతా, నేను కానీ మా అందరూ కూడా. సో thank you so much for media coming here and thank you so much. Happy New Year for all audience. Happy New Year. Happy New Year.